ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nic.in లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అయితే చిన్నగా ఒక మెన్షన్ అయితే చేశారనమాట. మనకి ఇక్కడ స్క్రోలింగ్లో అయితే రన్ అవుతుంది చూడండి. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్లు ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒకసారి సబ్మిట్ అయిపోతే మళ్ళీ అది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనేసి అయితే ఇక్కడ మనకి ఒక షార్ట్ నోటిఫికేషన్ లాగా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ స్క్రోలింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇంతకుముందు మనకి జనవరి 19వ తారీఖు ఏదైతే ఉందో మనకి సెకండ్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇయర్ 2024-25 విల్ బి లైవ్ ఫస్ట్ వీక్ ఫిబ్రవరి. అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫిబ్రవరి 8 నుంచి అయితే అప్లికేషన్ అవుతుంది అనేసి అయితే చాలా న్యూస్ ఆర్టికల్స్లో కూడా వచ్చాయి. ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పుడైతే ప్రజెంట్ డేట్ అయితే కొద్దిగా పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇయర్ 2024-25 విల్ బి లైవ్ ఫ్రమ్ 13 ఫిబ్రవరి 2024. 13 ఫిబ్రవరి 2024 అంటే ఇంకో 4 రోజుల్లో అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. క్యాండిడేట్స్ టు ఎక్సైజ్ కాషన్ వెల్ ఫిల్లింగ్ అప్లికేషన్స్ యాజ్ డీటెయిల్ వన్స్ సబ్మిటెడ్ విల్ కన్సిడర్ ఫైనల్. అంటే ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అప్లికేషన్ చేసినప్పుడు సబ్మిట్ చేసేసాక మీకు ట్రేడ్ మార్చుకోవడం కానీ లేదా ఇతర డీటెయిల్స్ ఏదైనా ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి అనేసి అయితే మెన్షన్ చేశారని. సో అప్లికేషన్ చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. 13వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.